అందరికీ నమస్కారం. నేను మీ వైద్య వెంకటరావుని, డాక్టర్ దాదేశ ఐరన్ చిరుకూరు ఫౌండర్ని. మనకి రేపు అక్టోబర్ 7వ తారీఖున పౌర్ణమి అంటే ప్రధానంగా డాక్టర్ దాదేశ ఐరన్ చిరుకూరు గుర్తొచ్చాయి పౌర్ణమి పాయసం, నాజుల్ డ్రాప్స్, కంటి చుక్కలు. ఈ పౌర్ణమి పాయసం, నాజుల్ డ్రాప్స్, కంటి చుక్కల వల్ల ఎంతోమంది ఎన్నో విధాలైనటువంటి ప్రయోజనాలు పొందారు. అవి ఎలాంటి ప్రయోజనాలు అంటే, మనకి సీజనల్గా వచ్చేటువంటి వ్యాధులు రాకుండానే ప్రివెంటివ్గా ఈ పౌర్ణమి పాయసం అనేది కాపాడుతూ ఉంటుంది. దీర్ఘకాలికంగా బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకి, ఏదైతే వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ ముక్కులో వేసేటువంటి చుక్కలు ఈ తలకి సంబంధించిన వ్యాధులు కానీ, ఫిట్స్ కానీ, పక్షవాతాలు రాకుండా ఉంటాయి, వచ్చిన వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. తర్వాత నిద్ర లేకపోవటం, తుమ్ములు, దగ్గులు, ఈ ఉబ్బసం వ్యాధులకి, అదేవిధంగా సైనస్, ముక్కు గారటం, తరచుగా ముక్కు గారటం, ఇబ్బంది పడి కళ్ళు ఇరిటేషన్ అయిన ఉన్న వాళ్ళకి కూడా ఈ ముక్కులో వేసేటువంటి చుక్కలు చాలా బాగా పనిచేస్తుంది. కంటి సమస్యలు అన్నిటికి కూడా ఈ కంటిలో వేసేటువంటి డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రకాల కంటి సమస్యలు తగ్గిస్తుంది. ప్రధానమైనటువంటిది ఇమ్యూనిటీకి సంబంధించినదే ఈ యొక్క పౌర్ణమి పాయాసం అండి. పౌర్ణమికి చక్కగా నాటి ఆవు పాలు తీసుకొని, నాటి ఆవు పాలు బాగా మరిగించి, సగం అయ్యేదాకా మరిగించి, దాంట్లో నవధాన్యాలు కలిపినటువంటి కొన్ని ధాన్యాల ప్రిపరేషన్ ఉంటుంది. ఆ ధాన్యాలను ముందుగా నానబెట్టి దాంట్లో వేసి చక్కగా దాంట్లో మూలికల పౌడర్ని కలిపి ఇది ఇవ్వటం జరుగుతుంది. అది రాత్రి పౌర్ణమికి కిరణాలు పడే విధంగా పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఇది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది అంటే, చంద్రుల్లో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఈ పాయసంలోకి అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. ఆ శక్తిని మేము పొద్దున్న తెల్లవారుజామున అందరికీ కూడా ఆ చంద్రశక్తిని ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అనేక వ్యాధులు రాకుండా కాపాడుతుంది. వ్యాధి వచ్చినా కూడా నిర్మూలనకు ఉపయోగపడుతుంది, తోడ్పడుతుంది. సో అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. నమస్కారం.